కేనన్ టీవీకి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేనన్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. దయచేసి కామెంట్లు ఎక్కువగా పెట్టాలి, షేర్లు ఎక్కువగా చేయాలని కేనన్ టీవీ కోరుకుంటుంది. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు బూమ్రా సిక్సర్, జైస్వాల్ డబల్ అంటూ 10వ పేజీలోని వార్త ఇది. వెలుగు దర్వాజా క్యాన్సర్ అవేర్ అండ్ కేర్ అంటూ ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంటరీ అందుకోండి అంటూ వార్త ఇది. ఎల్కే అద్వానికి భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ఐక్యం చేసిన నాయకుడని ప్రశంస అంటూ 6వ పేజీలోని వార్త. ఎల్కే అద్వాని గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది, గౌరవించుకుంది. దేశాన్ని ఐక్యం చేసిన నాయకుడు అని భారతరత్న అనేది భారతదేశంలో అతి ఉన్నతమైన అవార్డు ఇది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశం మీద మొత్తం మీద ఇప్పటి వరకు ప్రకటించిన అవార్డులు కేవలం ఒక 50 మాత్రం. అంత గొప్ప అవార్డు అన్నమాట అది. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్. 17 సీట్లలో పోటీకి 306 దరఖాస్తులు. కాంగ్రెస్ పార్టీకి 17 ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఎంత డిమాండ్ ఉందంటే, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అంత డిమాండ్ లేకుండే, కానీ ఇప్పుడు అంతా ఫుల్ డిమాండ్ అయిపోయింది. మొత్తం మీద 17 సీట్లకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే 306. ముగిసిన అప్లికేషన్ల ప్రక్రియ. ఖమ్మం టికెట్ కోసం భట్టి విక్రమార్క భార్య నందిని. ఖమ్మం పార్లమెంటు నుంచి భట్టి విక్రమార్క భార్య నందిని టికెట్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 700 కార్లతో ఆమె వచ్చి పెద్దపల్లిలో పోటీకి వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీ అప్లై. వరంగల్ టికెట్ కోసం మోత్కుపల్లి నరసింహులు. నల్గొండలో పోటీకి కోమటిరెడ్డి వెంకట శ్రీనిధి దరఖాస్తు అంటూ భారీ అప్లికేషన్లు వచ్చినాయి. కాబట్టి ఏ జిల్లాలో ఎవరెవరు చేసుకుని ఇక్కడ 3వ పేజీలో ఇచ్చారు. మొత్తం మీద ఓవరాల్ గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 100కు 100% టికెట్ రేసుల్లో గాని, అదే కాకుండా పార్లమెంట్ లో కూడా మేమే ఉంటామంటూ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్నే కేంద్రంలో తీసుకురావాలి అంటూ పోరాడుతుంది. ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వాళ్లను బీసీడీ నుంచి బీసీఏలోకి మారిస్తే మరింత వాళ్ళకు ముదిరాజులకు బీసీడీ నుంచి బీసీఏగా మారిస్తే వాళ్ళకి లబ్ధి జరుగుతుంది. నేషనల్ హైవే బైన్సాలో భూములు కోల్పోతున్నోళ్లకు న్యాయం చేస్తామని భరోసా. కొరుట్ల నియోజకవర్గంలో పర్యటన. కాంగ్రెస్ లో 200 మంది చేరిక. ఇక్కడ నుంచి ఇక మొత్తం మీద కాంగ్రెస్ అవనే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ లోకే. బీఆర్ఎస్ కు రాజయ్య రాజీనామా. కేసీఆర్ కు రిజైన్ లెటర్ పంపిన మాజీ డిప్యూటీ సీఎం. అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటన. కొత్త సర్కార్ను కూలుస్తామనడం బాధించిందని వ్యాఖ్య. కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో భేటీ. ఖతం. 1-1-1 బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖతమైతుంది. ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. డిప్యూటీ సీఎం గతంలో డిప్యూటీ సీఎం గా చేసినప్పుడు కూడా చాలా అవమానాలకు గురైండు. మొన్న రీసెంట్ గా 2023 ఎలక్షన్ లో కూడా చాలా అవమానాలకు గురైండు రాజయ్య. చిట్ట చివరికి భరించలేక ఆ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ కు రిజల్ట్ లెటర్ పంపించిండు. అవమానాలు భరించలేకనే నేను బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నా అని రాజయ్య చెప్పింది. కొత్త సర్కారును కూలుస్తామనడం బాధేసింది, చాలా నాకు బాధేసి. దీపదాస్ భేటీ అయిన వార్త 3వ పేజీలో. సర్వే నంబర్లన్నీ ఆగమాగం. ధరణి పేరుతో రైతులను తిప్పలు. సర్వే ఖాతాల్లో సంబంధం లేకుండానే పోర్టల్ కాస్రా సెసలా పహనిలేవి అప్లోడ్ చేయలేదు. వక్ఫ్ బోర్డు దేవాదాయ శాఖ భూముల్లో 40% నమోదు కాలేదు. గుర్తించిన ధరణి కమిటీ. వక్ఫ్ బోర్డు దేవాదాయ సర్వే శాఖల్లో సమావేశం అంటూ వార్త. చెప్పలేదా, ధరణి అనేదే ఒక తప్పుల తడక. ఈ ధరణి అనేదే దరిద్రమైన ప్రాజెక్టు. ఇది కేవలం సామాన్య ప్రజల కోసం ఉపయోగపడే ప్రాజెక్టు కానే కాదు. ఆ ధరణి పోర్టల్ సామాన్యులకు ఉపయోగపడదు. కేవలం డబ్బున్నోళ్ళకి, భూములున్నోళ్ళకి, ధనవంతులకు మాత్రమే పనికొచ్చే ప్రాజెక్టు ధరణి ప్రాజెక్టు.
గతంలో కొయ్యో మొర్రో అని ఎంత మొత్తుకున్నా గానీ సర్కార్ అసలే పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు భూములు కొల్లగొట్టాలనే ఆ ధరణి పోర్టల్ని తీసుకొచ్చిర్రు. చెట్లకు పుట్టలకు బంజర భూములకు నదులకు ఆ భూములు ధరణిలో ఉంటాయి. సాగులో ఉన్నటువంటి భూములు దళితులై గిరిజనులై సాగులో ఉన్న భూములకు డబ్బులు రావు. బీడు భూములకు బంజర భూములకు గుట్టలకు పుట్టలకు చెట్లకు ధరణి ఇచ్చిర్రు. లక్షల కోట్ల రూపాయలను ఇచ్చిర్రు. తప్పుల తడకగా ఉంది. వక్ఫ్ బోర్డు భూమి దేవాదాయ శాఖ భూమి 40% కూడా అంతా గోల్మాల్ చేసిరల్లా. పూలే విగ్రహంపై 10 ఏళ్లు అడగలే, ఇప్పుడు అడుగు. అసెంబ్లీలో పెడతారా లేదా ప్రభుత్వ ప్రోగ్రాం కు ప్రియాంక 10 ఏళ్లు 9.5 సంవత్సరాలు మీరున్నారు. పూలే అప్పుడు గుర్తుకు రాలేదు. ఇప్పుడు బీసీ కులగణన జరుగుతుంది. వీళ్లకు ఏ సబ్జెక్ట్ లేదు కాబట్టి, వీళ్లకు ఏది ఇప్పుడు లేదు కాబట్టి దాన్ని అంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో పెడతారా లేదా 12న ధర్నా చౌక్ లో ధర్నా చేస్తా అని అంటుంది. మేడం బతుకమ్మ జాగృతి ఇప్పుడు జెండాలు ఏ జెండాలు లేవు కాబట్టి ఈ జెండా తీసుకుంటున్నారు. బీసీలో మీకు ఇప్పుడు యాదికొచ్చిండ్రా? ముందు నీ అన్నని దించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీని చేయి. భద్రాద్రి రాముణ్ణి నీ అన్న కొడుకు ఏ హోదాలో పట్టు వస్త్రాలు ఇచ్చిండు. కవితకు మంత్రి. తెలంగాణ రాష్ట్రానికి ఏ హోదాలో వస్తుంది ప్రియాంక గాంధీ అని అడిగింది. కొండా సురేఖ మేడం ఏమన్నదంటే, భద్రాద్రి రామునికి నీ అన్న కొడుకు ఏ హోదాలో వెళ్లి పట్టు వస్త్రాలు ఇచ్చిండు అని కొండా సురేఖ ఫైర్ అయింది. ప్రియాంక కాలిగోటి కూడా నువ్వు ప్రజాధనంతో సొంత కుక్కలకు షెడ్లు కట్టించే అలవాటు మీది. ఎమ్మెల్సీ కవితపై కుక్కలకు ప్రభుత్వ డబ్బులతో షెడ్లు కట్టించిన పని మీరు చేసిర్రు. ప్రజాధనంతో కుక్కలకు షెడ్లు కట్టుకున్నారు. మీ లెక్క మేం కాదు. ప్రజా ప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిక. నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు లేరు. ప్రియాంక కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు. ఎందుకట్లా మాట్లాడుతున్నావు? మాట్లాడే పద్ధతి నీది కాదు. సరైన పద్ధతి కాదు. సరైన పద్ధతి ప్రకారం మాట్లాడడం నేర్చుకో. తీవ్ర పరిణామాలు ఉంటాయి. వైద్యనాథంలో రాహుల్ వార్త ఇది. కాంగ్రెస్ ముఖ్య నేతల రాహుల్ గాంధీ జార్ఖండ్ దేవాగఢ్ లోని బాబా వైద్యనాథ్ ఆలయానికి శనివారం సందర్శించారు. ఈ పురాతన ఆలయంలోని శివలింగానికి రుద్రాభిషేకం చేశారు. రాహుల్ చేపట్టిన భారత్ న్యాయ్ యాత్ర జార్ఖండ్ లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా దేవాలయాల్లో ఆయన ప్రత్యేక వైద్యనాథ్ ఆలయం ద్వాదశ జ్యోతిర్గాలయంలో ఒకటి అంటూ వార్త ఇది. జార్ఖండ్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ న్యాయ యాత్ర కొనసాగుతుంది. అక్కడే ఒక మందిరంలో జాబ్ మేళకు 11,000 మంది. పూనం చావు డ్రామా. మోడల్ నటి పూనం పాండే చావు డ్రామా ఆగింది. అంటే ఆమెకు సర్వైకల్ క్యాన్సర్ ఉంది. ఈ క్యాన్సర్ వల్ల నేను చనిపోయానంటూ ఆమెనే ప్రకటించుకున్నది. ఆ తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు ఇది కావడంతో నేను చావలేదు, సర్వైకల్ క్యాన్సర్ తో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చాను, సోషల్ మీడియాలో ఇన్స్టాల్ పెట్టింది. ఆ తర్వాత నెటిజన్లు ఆమెకు బాగా కామెంట్, నేను బాగా హల్చల్ అయింది ఆమె. నేను కంప్లీట్ చని. 2 10th స్టూడెంట్లు ఆత్మహత్య. 2వ పేజీలో. ఫర్జీ చూసి దొంగ నోట్ల తయారీ. దేశం విదేశం. ఇరాన్ సిరియాలో అమెరికా డ్రోన్ దాడులు. 6వ పేజీ. కంపెనీలు పెట్టకపోతే భూములు వాపస్ అంటూ 5వ పేజీలోని. పరిశ్రమల కోసం ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని ఏళ్లు గడిచిన కంపెనీలు స్థాపించని సంస్థల నుంచి భూములు వాపస్ అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కంపెనీలు పెడతామని ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు కంపెనీలు పెట్టలేదు కదా, అక్కడ కనీసం పునాది కూడా తవ్వలేదు. ఇలాంటి కంపెనీల పేర్ల మీద ఉన్నటువంటి భూములను వెంటనే వాపస్ తీసుకోవాలని. నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. పూనం ఇదేం రోగం, క్యాన్సర్ పై అవగాహన కోసం చనిపోయానంటూ పోస్ట్. ఓకే బతికే ఉన్నానంటూ ట్వీట్స్. మండిపడ్డ నెటిజన్స్. అంటే దోసం వాలా జైద్వాల్ డబల్ ధమాకా. ఇంగ్లాండ్ పై 209 పరుగులతో విజృంభణ. 6 వికెట్లతో బుమ్రా అదూర్స్. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్ లో 253 ఆల్అౌట్. 12వ పేజీలోని వార్త. సాగర్ ఇక ఎడారే. ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం. శ్రీశైల ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు రావడం ఇక గగనమే.
ఏపీకి వంత పాడేలా కేఆర్ఎంబి ప్రోటోకాల్ ట్రిబ్యునల్ కు విరుద్ధంగా నిబంధనలు అంటూ వార్త. సాగునీటి నిర్వహణ చేత కాదా అంటూ కేఆర్ఎంబి పై పోరాటమే అంటూ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతున్నది. ఏపీకి నీళ్లు మహారాష్ట్రకు వీడుకోళ్లు. ఇప్పటికే సాగర్ నుంచి ఏపీకి అదనంగా 5 టీఎంసీలు, తాజాగా మరో 2 టీఎంసీల నీటి అనుమతి అంటూ కోయిని కోసం సర్కారు సంప్రదింపులు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ముచ్చట్లేనా అంటూ 2వ పేజీలోని వార్త ఇది. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని మొత్తం మీద ఆ ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేయకుండా, ఏం చేయకుండా, తెలంగాణ ప్రభుత్వం ఎలా అంగీకరించకుండా ఓన్లీ ఆఫీసర్లు మాత్రం అంగీకరించిర్రు, ఓకే అయిపోయినరా అన్నట్టుగా వార్త ఇది. అద్వానికి భారతరత్న, సుదీర్ఘ కాలం బీజేపీకి సేవ చేసిండు. 3వ వారంలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూలు కసరత్తు పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్. పరిస్థితులు అనుకూలంగా మార్చుకునే యోచనలో కేంద్రంలోని బీజేపీ సర్కారు. అయోధ్యలో రామోత్సవం ముగిశాకే ప్రకటన అంటూ 2వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద ఈ నెలలో మూడవ వారంలో ఎన్నికల షెడ్యూల్ రావచ్చు అంటూ వార్త ఇది. పూర్తిగా ఎన్నికల కోసం ప్రిపేర్ అయిపోయారు. ఎన్నికల కసరత్తు పూర్తిగా జరిగింది. ఇప్పుడు తర్వాయి ఓన్లీ అనౌన్స్ చేయడం మాత్రమే బాకీ ఉంది అన్నట్టు వార్త ఇది. మండి కాల్వకు గండి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. కాంగ్రెస్ పై చీటింగ్ కేసు. పార్టీల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు ఉద్యమించాలి. హామీలు నెరవేరకపోతే కాంగ్రెస్ ను వెంటాడుతాం. రేవంత్ తపస్సు చేసిన రాహుల్ ప్రధాని కాలేరు. ఉగాది పండగ అంత శ్రేష్టం మన బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతాం. భద్రాచలంలో మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు. మొత్తం మీద కాంగ్రెస్ చీటింగ్ కేసు పెట్టాలి అంటూ హరీష్ రావు గారు అంటున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు అని అంటున్నారు. మరి 9 సంవత్సరాల మీరు ఏం చేసిర్రు? అదే ఉద్యోగులకు మీరు ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు? అప్పుడు ఎన్ని డిఎస్సీలు వేసిర్రు, ఎన్ని గ్రూప్ 1 లేసిర్రు, ఎన్ని గ్రూప్ 2 లేసిర్రు, ఎన్ని గ్రూప్ 3 లేసిర్రు, ఎన్ని గ్రూప్ 4 లేసిర్రు అని నిరుద్యోగులు అడుగుతున్నారు ఈ మాట. గతంలో 9 సంవత్సరాలన్నర మీ మామ అంటే కాక 9 సంవత్సరాలన్నర పాలిచ్చిండు. మనది తెలంగాణ తెచ్చుకోవడానికి కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. ఎక్కడ పోయినాయి? నీళ్ళు ఎటు పోయినాయి? ఫామ్ హౌస్లకు పోయినాయి. నిధులు ఎటు పోయినాయి? ఫామ్ హౌస్లకు పోయినాయి. ఉద్యోగాలు ఎటు పోయినాయి? కేసీఆర్ ఫ్యామిలీకి పోయింది అని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడై కూసింది. ఇక 420లు మీరా, 420లు వాళ్ళ, చీటింగ్ కేసు మీ మీద పెట్టాలనా, చీటింగ్ కేసు వాళ్ళ మీద పెట్టాలనా అని ప్రజలు అయోమయంలో ఉన్నారు. ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. ఒక్కసారి డిఎస్ వేయలేదు, మీరు కాలయాపన చేసిండ్రు అని ప్రజలు అంటున్న మాట, నిరుద్యోగులు అంటున్న మాటలు ఇవి. రేవంత్ తపస్సు చేసిన ప్రధాన మంత్రి కాలేడు రాహుల్ గాంధీ అని అంటున్నారు. ఉగాది పండగ అంత శ్రేష్టమైన పండగ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. 9 సంవత్సరాల పాలన మీది. కేవలం ప్రగతి భవన్ కి, ఫామ్ హౌస్ కు పరిమితమైన ప్రభుత్వం ఇది. మీ ప్రభుత్వంలో సామాన్యుడికి చోటు లేదు, సామాన్యుడికి న్యాయం జరగలేదు. ఉన్నోడు మాత్రమే దోసుకున్నాడు మీ దాంట్లో అని ప్రజలు అనుకుంటున్న మాటలు. పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ లో అడ్రస్ గల్లంత అవుతుంది అని ప్రజలు అంటున్న మాటలు ఇవి. వైదీస్ కొలువుల వర్రి అంటూ ఐటీలో జాబ్స్ కొరత, లే ఆఫ్ల మోత, 20 ఏండ్ల కనిష్టానికి నియామకాలు అంటూ 11వ పేజీలో వార్త ఇది. వైదీస్ కొలువుల వర్రి అంటూ వార్త ఇది. 700 కార్లతో బట్టి భార్య బల ప్రదర్శన. 700 కార్లతోని ఆమె బల ప్రదర్శన ఒక హిందూ ప్రదర్శన.
ఖమ్మం లోక్సభ స్థానానికి నందిని దరఖాస్తు. భారీ కార్లతో ర్యాలీలో హైదరాబాద్ కు నందిని రావడంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ. 17 ఎంపీ స్థానాలకు 306 మంది దరఖాస్తులు అంటూ 11వ పేజీలోని వార్త. మొత్తం మీద కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. మీ దోస్తులకు కానీ చేస్తే మాకు అంతా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. దయచేసి షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. కామెంట్లలో మీరు ఎంత తిట్టినా లేదా మీరు మాకు సపోర్ట్ చేసినా ఎలాంటి కామెంట్లు పెట్టినా పర్వాలేదు, దయచేసి మాత్రం పెట్టండి. కేఎన్ఎన్ టీవీ, థ్యాంక్ యూ. నేను మీకు